అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. జీర్ణ వ్యవస్థని స్ట్రాంగ్గా చేసుకోవాలని అనుకుంటున్నారా? స్ట్రాంగ్ డైజెషన్ కోసం ఆలోచిస్తున్నారు కదా. చాలామందికి ఈ డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి అసలు ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మరి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి జీర్ణ వ్యవస్థ డిస్టర్బ్ అవ్వడానికి కారణాలు ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకోవటం వల్ల, అంటే పీచు పదార్థం అనేది తక్కువగా తీసుకోవటం వల్ల మనకి ఆ ప్రాబ్లం వస్తుంది. ఎక్కువగా పీచు పదార్థాలు, ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. అలాగే ఇంకొక కారణం ఏంటంటే జీర్ణ వ్యవస్థలో గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవటం వలన మన డైజెషన్ సిస్టమ్ పాడవుతుంది. అలాగే మినరల్ డెఫిషియన్సీ వల్ల మనం తీసుకునే ఫుడ్లో కానీ వాటర్లో కానీ మినరల్స్ అనేది మన బాడీకి అందకపోవటం వలన, ఇంకా వచ్చేసి మనం డీప్ ఫ్రై ఫుడ్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ ఎక్కువగా తీసుకోవటం వలన కూడా మన డైజెషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మన గట్ హెల్త్ అంతా పాడైపోతుంది అనమాట. దానివల్ల కూడా ఈ జీర్ణ వ్యవస్థ అనేది మనకు సరిగ్గా పనిచేయదు. ఇంకా వచ్చేసి వాటర్ తక్కువగా తీసుకోవడం వలన చాలామందికి అరుగుదల ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట, ఈ వాటర్ తక్కువ తీసుకోవడం వలన. అలాగే ఇంకా జీర్ణ వ్యవస్థని డిస్టర్బ్ చేసేది ఏంటి అంటే స్ట్రెస్, టెన్షన్స్ వల్ల కూడా ఈ డైజెషన్ సిస్టమ్ అనేది మనకి డిస్టర్బ్ అవుతుంది. అరుగుదల మీద పడిపోతుంది అనమాట ఆ బర్డెన్ అంతా కూడా. మనం తిన్న ప్రతి ఆహారం కూడా మంచిగా అరగాలి. అలాగే ఇంకొక కారణం ఏంటి అంటే నిద్రలేమి, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా డైజెషన్ అనేది పాడవుతుంది. ఇంకా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల కూడా మన జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటుందండి. మరి దీనికి మనం వాడవలసిన సప్లిమెంట్స్ ఏంటి అంటే ఫైబర్, వెస్టీజ్ ఫైబర్. ఇది ఏం చేస్తుందంటే పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పేగుల్లో పేరుకున్న మలాన్ని సాఫ్ట్గా చేసి బయటికి పంపించేస్తుంది. ఇంకా గ్యాస్, బ్లోటింగ్ని తగ్గించడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అరుగుదలను పెంచుతుంది. గట్టిగా పట్టి ఉన్న కొలెస్ట్రాల్ని కూడా, పేగులకు పట్టి ఉన్న కొలెస్ట్రాల్ని కూడా బయటికి పంపిస్తుంది. మరి ఇది ఎవరెవరికి అవసరం అంటే రోజు సాఫీగా మోషన్ అవ్వని వాళ్ళకి, బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, ఇంకో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట వెస్టీజ్ ఫైబర్ అనేది. మరి దీన్ని ఎలా వాడాలి అంటే రోజు పరగడుపునే ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని 1 స్పూను, ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు 1 స్పూను, 1 వారం తర్వాత 2 స్పూన్లు, 3 వారాల తర్వాత 3 స్పూన్ల నుంచి మనం కంటిన్యూ చేసుకోవచ్చు. రోజుకు 1 పూటే తీసుకోవాలి, అది కూడా ఉదయాన్నే. ఇది తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం వెయిట్ ఎంత ఉన్నామో ఆ వెయిట్ని బట్టి ప్రతి 20 కేజీలకి 1 లీటర్ వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. వాటర్ తాగగలిగితేనే ఈ ఫైబర్ వాడండి, లేకపోతే వాడొద్దు. టాక్స్క్లీన్ యూజ్ చేయండి. అలాగే వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్స్, ఇది గట్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచడంలో చాలా చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. డైజెషన్ని పెంచుతుంది, అంటే అరుగుదల సిస్టాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా గ్యాస్ ట్రబుల్ని తగ్గించి ఎసిడిటీని కూడా రాకుండా చేస్తుంది అనమాట. ఇంకా విటమిన్స్ అండ్ మినరల్స్ అబ్జర్షన్ని పెంచుతుంది. ఈ కాంబయోటిక్స్ అనేది గట్ హెల్త్కి ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇది రోజుకు 1 క్యాప్సూల్ యూజ్ చేస్తే చాలు. అలాగే వెస్టీజ్ ప్రైమ్ సిఎండి అండి, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఇవి శరీరానికి అవసరమైన ట్రేస్ మినరల్స్ని అందించడానికి పనిచేస్తుంది. అలాగే జీర్ణ ఎంజైమ్స్ని యాక్టివ్ చేయడంలో 100% వర్క్ చేస్తుంది. నీటి అబ్జర్షన్ని పెంచుతుంది, ఎసిడిటీని తగ్గిస్తుంది. అలాగే మన బాడీ బలహీనతను తగ్గిస్తుంది, ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. ఇది రోజుకి 3 సార్లు తీసుకోవచ్చు. 1 లీటర్కి 7 చుక్కల చొప్పున. 1 లీటర్కి 7 చుక్కలు వేసుకొని మనం వాటర్ తీసుకోవాలి. ప్లాస్టిక్ కానీ గాజు బాటిల్ కానీ ఉపయోగించాలి వాటర్ తాగడానికి. అలాగే లైట్ హౌస్ రైస్ బ్రౌన్ ఆయిల్ అండి, ఇది తక్కువ ఆయిల్ అబ్జర్వేషన్ చేస్తుంది, గ్యాస్ ట్రబుల్ని తగ్గిస్తుంది. హెవీగా అనిపిస్తుంది కొంతమందికి ఆయిల్ ఫుడ్ తింటే. ఇది తింటే అలాంటి ఫీలింగ్ ఉండదు. గుండెకి, పేగులకి హాని జరగకుండా చూసుకుంటుంది అనమాట. అలాగే దీనిలో విటమిన్ ఈ
D2 అలాగే ఒరిజినల్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఆయిల్ తక్కువ ఆయిల్తో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే టేస్టీగా ఉంటుంది. గుండెకు కొలెస్ట్రాల్ పట్టనివ్వదు. అలాగే మన బాడీకి కొలెస్ట్రాల్ పట్టకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిచ్చేస్తుందన్నమాట. అరుగుదలని మంచిగా జరిగేలాగా చేస్తుంది. గట్ హెల్త్‌ని చాలా బాగా చూసుకుంటుంది. అలాగే B12 బి విటమిన్స్ అన్నీ దీనిలో కూడా దొరుకుతాయన్నమాట మనకి. ఇవి వాడుకోవటం వల్ల మన డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. మనం ఏం తిన్నా సరే అబ్జర్వేషన్ చేసుకోకపోతే బాడీకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్? మనం పంచామృతాలు తిన్నా బాడీకి పట్టకపోతే ఏమీ ఉపయోగం లేదు. మరి ఇవి వాడుకుంటే మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా చక్కగా అరుగుదలని మనం తీసుకోవచ్చు. బాడీ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా టచ్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందనుకుంటున్నాను. మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టొచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.